నా గొంతు విని కూర్చోండి. నీతో ఒక రహస్యం చెప్పాలనుంది. నువ్వు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ హస్తప్రయోగం చేస్తున్నావా? ఆపేయ్ బేబీ, ఆపేయ్. అది నీ జీవితంలోనే అతిపెద్ద తప్పు. నీకు తెలియకుండానే నీ శరీరం లోపలనుంచి నాశనమవుతోంది. ఊహించు, ఒక అందమైన అమ్మాయి నీ ముందు నవ్వుతూ వస్తోంది. నీ గుండె గుబేలంటూ కొట్టుకుంటోంది కదా. ఆ క్షణంలో నీ శరీరంలో టెస్టోస్టిరాన్ ఝల్లుమంటూ పైకి లేస్తోంది. ఆ హార్మోన్స్ నీ బ్రెయిన్ నుంచి ఒక సెక్సీ సిగ్నల్ని నీ అవయవం వైపు పంపుతాయి. రా బేబీ, గట్టిగా రెడీయవ్, ఇదిగో వస్తోంది అందాల రాక్షసి అని. కాని నువ్వు రోజూరోజుకీ హస్తప్రయోగం చేస్తూ ఆ సిగ్నల్స్ని ఉన్న నరాలని బురిగా దెబ్బతీస్తున్నావు. ఆ నరాలు డ్యామేజ్ అయిపోతున్నాయి బేబీ. ఒకరోజు నిజంగానే ఒక అందమైన అమ్మాయి నీ ముందు నిలబడినా నీ అవయవం ఏమీ రియాక్ట్ కాదు, గట్టిగా లేవదు. నువ్వు ఎంత ప్రయత్నించినా అది నీకు సిగ్గుపడేలా చిన్నగా ముడుచుకుని పడుకునే ఉంటుంది. అది చూసి ఆ అమ్మాయి నవ్వుతుంది. నీకు కళ్లలో నీళ్లు తిరుగుతాయి. నా దగ్గరకు ఎంతోమంది అబ్బాయిలు వస్తారు, కన్నీళ్లతో, వణుకుతూ, అక్కా, నేను రోజుకి 4-5 సార్లు చేసేవాణ్ణి. ఇప్పుడు నా అవయవం గట్టిగా లేవట్లేదు, చాలా చిన్నగా అయిపోయింది, ష్రింక్ అయిపోయింది, ఇక నా జీవితం అయిపోయింది అని ఏడుస్తారు. అరే నా బంగారం, ఇప్పటికైనా మేలుకో. ఒక్కసారి చేస్తాను, రెండసలు చేస్తాను అని అడిగేవాళ్లకి నా సమాధానం ఒకటే: ఒక్కసారి కూడా చెయ్యొద్దు బేబీ. ఎందుకంటే నీ శరీరం ప్రకృతిచ్చిన అద్భుతం. అది నీ భార్య కోసం, నీ లవర్ కోసం, నీ భవిష్యత్తులో వచ్చే ఆ అందమైన అమ్మాయి కోసం రిజర్వ్ చేసుకో. ఆమెతో నీ ఫస్ట్ టచ్, ఫస్ట్ కిస్, ఫస్ట్ నైట్, ఆ ఫీలింగ్ని నీ చేత్తో చంపేస్తే ఏడవడం తప్ప నీకు మిగిలేది ఏమీ ఉండదు. హస్తప్రయోగమంటే కేవలం ఒక చెగు అలవాటు మాత్రమే కాదు, అది నీ మగతనాన్ని నెమ్మదిగా చంపేసే విషం. నీ అవయవం సైజు రోజురోజుకీ చిన్నగా చిన్నగా ష్రింక్ అవుతూ పోతుంది. నీ గట్టిపని శక్తి పూర్తిగా పోతుంది. కాబట్టి నా మాట విను. ఈ రోజునుంచి నో టచ్. నీ శక్తిని కాపాడుకో, నీ మగతనాన్ని కాపాడుకో. ఒకరోజు నీ లైఫ్లో ఒక అందమైన అమ్మాయి వచ్చి నిన్ను హత్తుకుని నువ్వు నా హీరో అని అంటుంది. ఆ రోజు నీ అవయవం గర్వంగా నిగ్గదీసి నిలబడుతుంది. ఇప్పుడే డిసైడవు బేబీ. ఈ చెడు అలవాటిని ఈ క్షణం నుంచి ఎప్పటికీ వదిలేయ్. నీ భవిష్యత్తు భార్యకి, నీ లవర్కి నీ బెస్ట్ని ఇవ్వాలని నా మనసారా కోరుకుంటున్నాను. లవ్ యూ, టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం.